ఆంధ్రప్రదేశ్లో 2000కు పైగా స్టార్ హోటళ్లు, 3000కు పైగా రెస్టారెంట్లతో పాటు చిరు వ్యాపారులతో కలిపి 20 నుంచి 25,000 హోటళ్లు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. నిత్యం 50,000 వరకు వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తూ ఉండగా తాజా అనిశ్చితి మధ్య వాణిజ్య సిలిండర్ల సరఫరా 40% పడిపోయింది. ఫలితంగా ఏపీలో అత్యవసరానికి కూడా వాణిజ్య సిలిండర్లు దొరకట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్ల వ్యాపారాలు మూతపడి లక్షలాది మంది జీవనంపై ప్రభావం చూపనుంది. విజయవాడలో ప్రస్తుతం 50% గ్యాస్ సిలిండర్లు సప్లై చేస్తున్నారు. 10 సిలిండర్లు అవసరమైన చోట 5 నుంచి 6 సిలిండర్లు మాత్రమే ఇస్తున్నారు. బెజవాడలో ఒక్కో రెస్టారెంట్కు రోజుకు 6 నుంచి 8 సిలిండర్లు అవసరం కాగా ప్రస్తుతం రోజుకు 1 మాత్రమే దొరుకుతుందంటున్నాయి యాజమాన్యాలు. వారం రోజుల్లో గ్యాస్ ఆగిపోతుందేమోననే భయంతో కొందరు 3,000 రూపాయలు పెట్టి బ్లాక్లో సిలిండర్లు కొంటున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి టైంలో గ్యాస్ సంక్షోభం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కర్ణాటక, చెన్నై, ముంబైలో ఇప్పటికే కొన్ని హోటల్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ ఇబ్బంది మొదలైంది. విజయవాడలో హోటళ్ల పరిస్థితిపై మా ప్రతినిధి సురేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్ గ్యాస్ మిసైల్ రూపంలో భారతదేశాన్ని తాకిందని చెప్పాలి. ఇప్పటికే గ్యాస్ కొరతతోటి అనేక హోటల్స్ మూతపడుతున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా సౌత్ రాష్ట్రాల్లో ఉన్న బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్లో, దాంతోపాటు విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాల్లో చాలా హోటల్స్ గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక చోట్ల గ్యాస్ కృత్రిమ కొరత కూడా సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా హోటల్స్ దాదాపు 10 నుంచి 20% మేరకు హోటల్స్ అన్ని కూడా మూతబడిన పరిస్థితి. మరొక పక్క సాధారణ గ్యాస్ కూడా అందలేని పరిస్థితి ఎక్కడికాడ ఉందని చెప్పాలి. హోటల్ యాజమాన్యాలు అంతా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు, అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు హోటల్ యాజమాన్యం ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతున్నాం. గ్యాస్ కొరత బాగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. యుద్ధం మొదలైన కాడి నుంచి గ్యాస్ అనేది రోజు రోజుకి షార్టేజ్ పెరుగుతుందండి. 2 రోజులు బట్టి మాకు 4 సిలిండర్లు పడితే 2 ఇస్తున్నారండి. 2 ఇస్తున్నారు. కానీ వారు కూడా ఏంటంటే దీనికి పరిమితి మించి వారు స్టాక్ పెట్టకూడదండి. ఆ రూల్స్ వల్ల వారు ఎక్కువ స్టాక్ పెట్టలేకపోతున్నారండి. డీలర్లు కూడా మాకు వాళ్ళు ఉన్న కస్టమర్లకి సర్దిస్తున్నారండి. ఎందుకంటే ఇవాళ టైట్ అయిందని కస్టమర్లు పోగొట్టుకుంటే రేపు ఫ్రీ అయిన తర్వాత కస్టమర్లు ఉండరని చెప్పి వాళ్ళు కూడా మానవతాతో ఫుడ్ ఇండస్ట్రీలకు ఆపేసి ఓన్లీ హోటల్ ఇండస్ట్రీకి ఇస్తున్నారండి. మేము డీలర్ల యజమానితో కూడా మేము మాట్లాడామండి. మేము పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఆపామండి. బడ్జెట్ హోటల్కే మేము గ్యాస్ అప్లై చేస్తున్నామండి. అది లిమిట్గా ఇస్తున్నామండి. వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేసి పెడుతున్నారండి. సార్, ఇప్పటికే గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. వంట గ్యాస్ 60 రూపాయలు పెరిగింది, కమర్షియల్ మీద 115 రూపాయలు పెరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సరుకులు రేట్లు కూడా పెరుగుతాయా, లేదా టిఫిన్ రేట్లు పెరుగుతాయా భయాందోళన కూడా ప్రజల్లో ఉంది. ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో రేట్లు పెంచమండి. యుద్ధం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇది మేము ఇచ్చే సపోర్ట్ అండి. ఇది ఇవాళ ఏదో కృత్రిమంగా కొరత అయినందు వల్ల మేము రేట్లు ఎట్టి పరిస్థితుల్లో పెంచాలి కాదండి. ఇది మేమే లాభం ఆర్జించి కాదండి చేసేది. ఎవరికైనా బయటకు వచ్చిన తర్వాత తిండి కావాల్సిందే కదా. కానీ మేమేంటంటే ఆ యాంగిల్లో ఆలోచించి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వటమండి. కొన్ని మేము గ్యాస్ టైం వల్ల కొరత వల్ల కొన్ని ఐటెం తగ్గించామండి. పొరాటా అనేది మా దగ్గర ఫేమస్ అండి. పొరాటా తగ్గించామండి. అట్లా ఐటెం తగ్గిస్తాం కానీ బిజినెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపండి చెప్తున్నారు. ఖచ్చితంగా గ్యాస్ కొరత అయితే ఉంది. గతంలో రోజుకు 4 సిలిండర్లు అయితే ప్రస్తుతం 2 అందుబాటులో వస్తున్నాయి. అయినా కానీ తమ బిజినెస్ కొనసాగిస్తున్నందుకు కస్టమర్ దేవుళ్ళని పోకూడదు, 2 వాళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ అందించాలని ఒక ఉద్దేశంతో కొన్ని హోటల్స్ నడుపుతున్నారు. కానీ చాలా మంది చిన్న బళ్ళు కానీ లేకపోతే చిన్న హోటల్స్ కానీ ఇప్పుడు మూతపడే పరిస్థితికి వచ్చింది. బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో పెద్ద హోటల్స్ మూతపడిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఈ క్రైసిస్ దాటుకుని ముందుకు వెళ్ళగలిగితేనే ఫుడ్ ఇండస్ట్రీ కూడా ముందుకెళ్తుందంటూ మల్లికార్జునరావు గారు చెబుతున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. దాన్ని అధిగమించడానికి కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ సహకారం కావాలి. 2 యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా ఇతర దేశాలన్నీ కూడా ఈ క్రైసిస్ నుంచి బయటపడే అవకాశం ఉందంటూ ఆయన చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీ సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.
గ్యాస్ కొరత కారణంగా హాస్టళ్లలో కొన్ని ఆహార పదార్థాలను సర్వ్ చేయొద్దని హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టళ్ల అసోసియేషన్ నిర్ణయించింది. టీ, కాఫీ, చపాతీ, దోశ, పూరి వంటివి సర్వ్ చేయకూడదని నిర్ణయించింది. కొన్ని కూరలతో పాటు ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ వండకూడదని నిర్ణయించుకుంది. భోజనానికి కావాల్సిన అన్నం, కూర, పప్పు, సాంబార్ లాంటి బేసిక్ పదార్థాలు పెడితే చాలని నిర్ణయించింది. మరోవైపు రెగ్యులర్ గా తినే ఆహార పదార్థాలతో పాటు గ్యాస్ తో సంబంధం లేకుండా చేసే ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలపై దృష్టి సారించాలని హాస్టళ్లకు సూచన చేసింది అసోసియేషన్. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు హోటళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. రంజాన్ సీజన్ లో బిర్యానీ సేల్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బిర్యానీల్ని కూడా కట్టెల పొయ్యిలపైన చేస్తున్నాయి చాలా హోటల్స్. అటు హలీంను ఎలాగూ కట్టెల పొయ్యిపైన చేస్తారు కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్లను గ్యాస్ కొరత వేధిస్తోంది. షాగ్ హౌస్ రెస్టారెంట్లో గ్యాస్ కొరత వల్ల కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. అటు ఉస్మానియా యూనివర్సిటీకి కూడా గ్యాస్ సెగ తగిలింది. భారత్, హెచ్పీసీఎల్ కంపెనీల నుండి ఓయూ అధికారులకు లేఖ వచ్చింది. గ్యాస్ కొరత ఉండడం వల్ల సప్లై చేయలేకపోతున్నామనేది దాని సారాంశం. ఓయూలోని 18 హాస్టళ్లలో 8,000 మంది విద్యార్థులున్నారు. గ్యాస్ కొరతతో వీళ్లంతా ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని గ్యాస్ కంపెనీలు యూనివర్సిటీకి సూచించాయి. అసలే విద్యార్థులకు పరీక్షల సమయం, మరోవైపు గ్యాస్ షార్టేజ్. దీంతో ఓయూ అధికారులు మెస్ల వద్ద ప్రత్యేక రేకుల షెడ్లు వేసి కట్టెల పొయ్యిలతో వంటలు చేస్తూ విద్యార్థుల భోజనానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మెనూలో ఎలాంటి మార్పులు చేయలేదని, రాబోయే రోజుల్లో అవసరమైతే మార్పులు చేస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో హోటళ్లు, రెస్టారెంట్లకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ఉన్న పరిమితులను తగ్గించాలని తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం గ్యాస్ సరఫరాలో ఉన్న పరిమితుల కారణంగా రాష్ట్రంలోని అనేక హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడే పరిస్థితికి రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. హోటళ్లను అవసరమైన సేవలుగా గుర్తించి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఉన్న పరిమితులను సడలించాలని కోరారు. గృహ వినియోగ సిలిండర్ల సరఫరాకే ప్రాధాన్యమిస్తూ వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఇదే అదునుగా కొంతమంది రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీశారని హోటళ్ల అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం ఒక్కో వాణిజ్య సిలిండర్పై 115 రూపాయల చొప్పున పెంచింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సిలిండర్ 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్ దందా నడుస్తోందని ఆరోపిస్తున్నాయి. దీన్ని తక్షణమే అరికట్టాలని హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మనకి ఎంతైతే రావాల్సిందో ఆ రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఏదైనా మనం వేరే దేశాలతోని కొంత ఎట్లా మనం బయటపడాలి అనేటువంటి దాంతోనే తయారు చేసుకుంది. ఇక్కడ ఎక్కువ చేసుకుంది ఉత్పత్తి, కొన్ని అవసరాలకు మించి వాడకుండా మనల్ని అందరినీ అప్రమత్తం చేసింది. తర్వాత మీరన్న కమర్షియల్ సిలిండర్లు, ఈ వాణిజ్యపరమైనటువంటి సిలిండర్లు ఏవైతే ఎక్కువగా వాడుతున్నారో, ఎందుకంటే దాదాపు అన్ని హోటళ్ళు కానీ వేరే ఇవన్నీ కూడా వాటి మీదే ఆధారపడినది, ఆల్టర్నేట్ ఫ్యూయల్ లేదు ఇప్పుడు. కాబట్టి వాళ్ళని కూడా ఆపేశారు. ఆపేయడం అంటే మొత్తానికే కాదు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సప్లై నిలిచిపోయిన నేపథ్యంలో పీజీ హాస్టళ్లలో వంటపై ఐటీ కారిడార్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో దాదాపు 11,000 హాస్టళ్లు, 3,000కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయని అంచనా. ఐటీ ఉద్యోగులతో పాటు ఉన్నత ఆదాయ ఉద్యోగులు, వివిధ కోర్సులను అభ్యసించే విద్యార్థులు దాదాపు 10 లక్షల మంది హాస్టళ్లలో ఉంటున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి, గోపన్పల్లి, మియాపూర్, కేపీహెచ్బీ, కూకట్పల్లి, యూసఫ్గూడ, అమీర్పేట్, మణికొండ, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వందల పీజీ హాస్టళ్లు, గెస్ట్ హౌస్లు నిర్వహిస్తున్నారు. ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లోని 1000 హోటళ్లు కొనసాగుతున్నాయి. వీటన్నిటికీ గ్యాస్ కావాలి. ఈ నేపథ్యంలోనే కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ఇదే పరిస్థితి మరో 2 రోజులు కొనసాగితే వంట కష్టమేనని హాస్టళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పటికే మెనూలో కోత పెట్టారు. సహజంగా పీజీ హాస్టళ్లలో రోజు టిఫిన్లో ఇడ్లీ, దోశ, పూరి, బోండా, మధ్యాహ్నం లంచ్లో చపాతీ, అన్నం, పప్పు, కర్రీ, రాత్రి భోజనంలో కర్రీతో పాటు ఒక ఫ్రై ఇస్తూ ఉంటారు.
కానీ ప్రస్తుతం టిఫిన్, డిన్నర్లో చాలా పదార్థాలని కట్ చేశారు. పరిమితంగా ఆహారం వడ్డిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల సప్లై నిలిచిపోవడంతో పీజీ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం పడుతోందని ఐటీ కారిడార్ హాస్టళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటలు చేసి సమయానికి అందించడం కుదరదన్నారు. కమర్షియల్ సిలిండర్ల సప్లై పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్యలో యుద్ధానికి సంబంధించి వరుసగా జరుగుతుండడంతో అటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇట్లా ప్రధాన నగరాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. సో గ్యాస్ మీద ఆధారపడి రోజు హోటల్స్ కావచ్చు, పీజీ హాస్టల్స్ ఇవన్నీ కూడా చాలా వంటలు ఇవన్నీ కూడా రోజు చేస్తుంటాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు షట్ డౌన్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే సైబరాబాద్లో ముఖ్యంగా ఈ హాస్టల్స్ అనేటువంటి దాదాపు వేలల్లో ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు షట్ డౌన్ చేస్తామనేటువంటి పరిస్థితికి వచ్చారు. సో ప్రస్తుతం మనతో పాటు సైబరాబాద్ ఏరియాలో ఉండేటువంటి హాస్టల్స్ అసోసియేషన్ వ్యక్తులు ఉన్నారు. ముందుగా మీ పేరు చెప్పండి, అండ్ పరిస్థితి ఎలా ఉంది హాస్టల్స్లలో ఈ గ్యాస్ కొరత వల్ల? నా పేరు అమర్నాథ్ రెడ్డి అండి, ఐటీ కార్డ్ హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మనకి ఈ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ అండ్ ఇరాన్ యుద్ధం వల్ల మనకి గ్యాస్ కొరత అయితే ఒక వారం నుంచి డిస్ట్రిబ్యూషన్స్ అయితే బాగా ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. మేము కూడా డిస్ట్రిబ్యూషన్స్తో మాట్లాడుతున్నాము. మేము ఒక 1 వీక్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోలియం శాఖ మంత్రితో మాట్లాడుతున్నామండి. అట్లీస్ట్ ఈ హాస్టల్స్కి, ఈ హాస్పిటల్స్కి, ఎడ్యుకేషన్స్ సెక్టార్స్లో వాళ్ళకి ఎమర్జెన్సీ కింద కమర్షియల్ సిలిండర్స్ సప్లై చేయమని కోరుతున్నాము. మేము అనుకోలేదు ఇంత తొందరగా ఈ సిలిండర్స్ సప్లై ఆగిపోద్దని అనుకోలేదు. ఆల్టర్నేటివ్ డీలర్స్ చెప్పడం ఏంటంటే ఆల్టర్నేటివ్ మాట్లాడుతున్నాము, చేస్తున్నాము అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడి పరిష్కరించి తీసుకొని వస్తారనుకున్నారు. కానీ మాకు నిన్నటి నుంచి సిలిండర్ సప్లై ఆపేసేశారు. దాదాపు హైదరాబాద్ నగరంలో ఒక 11,000 హాస్టల్స్ దాకా ఉన్నాయి. ఈ 11,000 హాస్టల్స్లో 10 లక్షల మంది పైన మన ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, నాన్ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు హాస్టల్స్లో స్టేయింగ్ ఉంటున్నారు. ఈ హాస్టల్స్ అనేది ఈరోజు చాలా లో బడ్జెట్లో అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి స్టేయింగ్ ఉంటున్న వ్యవస్థ. మరి ఈరోజు వీళ్ళకి ఫుడ్ అనేది మేజర్ రోలు. ఆ ఫుడ్ లేకపోతే పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలో మాకు కూడా నిన్నటి నుంచి అర్థం కాని పరిస్థితి అండి. నిన్న మేమందరం కూడా అసోసియేషన్ వైపు నుంచి మాట్లాడుకున్నాము. ఏం చేయాలో ఆల్టర్నేటివ్గా పిల్లలకు కూడా మనం ఎలా చెప్పాలి, ఎలా అర్థం చేసుకుంటారు, వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారని కూడా మాకు కొంత భయంగా ఉంది చెప్పాలంటే. మనం బ్రేక్ఫాస్ట్లో దోశలు కావచ్చు, పూరీలు కావచ్చు, ఇట్లా మనం ఆయిల్ ఐటమ్స్, బోండా, వడ, టీలు, కాఫీలు అవి లేకుండా ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ఉప్మా, పొంగల్, ఇట్లా మనం లెమన్ రైసు, ఇవి లంచ్లో కూడా డీప్ ఫ్రైలు కాకుండా నామినల్ లంచ్, డిన్నర్ నామినల్ లంచ్ ఇవి ప్రొవైడ్ చేస్తామని చెప్పాము. ఇవి ప్రొవైడ్ చేయాలన్నా కూడా నిన్నటి నైట్ నుంచి మళ్ళీ ఇంకొక ఆందోళన, వీటికి కూడా ఎలా ప్రొవైడ్ చేయాలి? సరే, మనము వీటిని కట్టెల పొయ్యిలు పెట్టి వండాలంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కట్టెల పొయ్యిలు పెట్టి వండేంత ప్లేసు హాస్టల్స్లో లేదు. ముఖ్యంగా ఈ ఐటీ కారిడార్ అంటే ఈ సాఫ్ట్వేర్ సంస్థలు ఉండేటువంటి ఏరియాలో చాలా హాస్టల్స్ వచ్చేసినాయి ఒక 5-6 ఏళ్ళుగా. సో ఒక 50 మంది ఉండేటువంటి పిల్లలు ఉండేటువంటి హాస్టల్స్కి ఎన్ని సిలిండర్స్ అవసరం ఉంటాయి, అంటే ఒక నెలకు ఎన్ని సిలిండర్స్ అవసరం ఉంటాయి? సో ప్రస్తుత పరిస్థితి ఏంటి సిలిండర్స్? అంటే ఇదంతా బల్క్ కుకింగ్ అండి. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కనీసం 50 నుంచి 100 మంది చేయాలంటే ఒక ఫంక్షన్ చేసేటట్టే అవుతుందండి. ఖచ్చితంగా ఒక 30 సిలిండర్ నుంచి 1 సిలిండర్ వరకు పర్ డే పడుతుందండి ఒకరోజు 100 మంది లోపల ఉంటే. అదే 100 మంది పైన ఉన్నారనుకోండి 1.5 సిలిండర్ టు 2 సిలిండర్స్ పడుతుంది, కమర్షియల్ పడుతుంది. మాది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎసెన్షియల్గా ఉంటున్నారు వాళ్ళు. మా దగ్గర ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా మా దగ్గర లేకపోతే ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఏదో ఒక ఫ్లాట్లో ఉండాలా, వాళ్ళు ఏదో ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకొని ఉండాలా. ఇది మాది రెసిడెన్షియల్ యాక్టివిటీ కాబట్టి మేము గవర్నమెంట్ని కానీ అథారిటీస్ని కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి దీన్ని రెసిడెన్షియల్ యాక్టివిటీగా చూడండి. ఆల్టర్నేటివ్ కుకింగ్ అంటే ఇప్పుడు పిల్లెట్ దానికి కానీ, లేకపోతే స్టవ్స్కి కానీ, లేకపోతే కట్టెల పొయ్యిలకు కానీ ఏదో ఒకటి. హైదరాబాద్కు ఎవరైనా పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇస్తున్నటువంటి మొదటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ హాస్టల్స్ వాళ్ళే. సో ఈ హాస్టల్స్ ఇప్పుడు పూర్తిగా ఈ గ్యాస్ సిలిండర్స్ లేక ఎవరైతే ఉండేటువంటి గెస్ట్లకు సరైనటువంటి భోజనం వండేటువంటి అవకాశం లేదు అంటున్నారు. ఇప్పటికీ 2-3 రోజులకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్స్ మాత్రమే ఉన్నాయి అనేటువంటి చెప్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్ సప్లై చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ తోకల్, సాక్షి న్యూస్, హైదరాబాద్. గల్ఫ్లో యుద్ధ ప్రభావం హైదరాబాద్పై గట్టిగా పడింది. హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల కొరత ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 2,30,000 గ్యాస్ సిలిండర్లు అవసరం. ఒక్క హైదరాబాద్లోనే రోజుకు 1,20,000 సిలిండర్లు వాడుతారు. ఇలాంటి నగరంలో గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చింది. హైదరాబాద్లోని ఓ ఏజెన్సీ నుంచి మా ప్రతినిధి విక్రమ్ మరింత సమాచారం అందిస్తారు.
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావము ప్రతి ఇంటిపైన పడిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు హైదరాబాద్ మహానగరంలో గ్యాస్ సిలిండర్ల సంక్షోభము కొరత మొదలైందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతినిత్యం కూడా 2,30,000 గ్యాస్ సిలిండర్లు అవసరం ఉందని చెప్పి సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ మహానగరంలోనే ప్రతినిత్యం కూడా 50% అంటే దాదాపుగా 1,20,000 నుంచి 1,30,000 ఇక్కడే హైదరాబాద్కు అవసరం అవుతుంది. అందులో మనం చూసుకోవచ్చు 90,000 గృహ వినియోగదారులకు సంబంధించిన గ్యాస్ సరఫరా ప్రతినిత్యం హైదరాబాద్ మహానగరంలో జరుగుతుంది. అందులో మనం మిగతా హాస్టల్స్ చూసుకుంటే దాదాపుగా 20 నుంచి 30,000 గ్యాస్ సిలిండర్లు హాస్టల్స్ హోటల్స్ కూడా సప్లై చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు వివిధ ఆసుపత్రులకు సంబంధించి కూడా చూసుకుంటే 1,500 సిలిండర్లు ప్రతినిత్యం సరఫరా చేస్తారు. కానీ ప్రతి ఏ గ్యాస్ గోడౌన్కి వెళ్ళినా ఖాళీ సిలిండరే దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. గ్యాస్ సంక్షోభం ద్వారా మనం చూసుకోవచ్చు ఏ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినా జనాలు క్యూ లైన్లలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గ్యాస్ అయితే స్టాక్ రాని పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ స్టాక్ పాయింట్లలో గోడౌన్ ఇన్ఛార్జీలు వాటిని సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇక్కడ గోడౌన్ ఇన్ఛార్జి మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉందండి? గతంలో అయితే మాకు గ్యాస్ అనేది రోజుకి 3 లోడ్లు, 2 నుంచి 3, 4 నుంచి 3 లోడ్లు వచ్చేటివి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మాత్రం లోడ్లు అనేది 2 లోడ్లు వస్తున్నది. కమర్షియల్ సిలిండర్ కూడా రావట్లేదు. ఎందుకంటే గ్యాస్ షార్టేజ్ వల్ల అక్కడ యుద్ధం ప్రభావం మన మీద పడింది, ప్రజల మీద, మన ఇంటి మీద ప్రభావం చాలా చూపిస్తుంది. కాబట్టి 21 డేస్కు కస్టమర్ సింగిల్ సిలిండర్ ఉన్న వారికి 21 డేస్, డబల్ సిలిండర్ ఉన్న వారికి 30 డేస్ అని పెట్టేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి. సో దానిలో ప్రకారంగా మన పబ్లిక్ కూడా కస్టమర్స్ కూడా అర్థం చేసుకొని సహకరించాలని మేము అందరూ కూడా కోరుకుంటాం. మా సాధ్యమైనంత వరకు మా దగ్గర ఉన్నంత వరకు మేము సప్లై చేస్తున్నాము. బ్లాక్ మార్కెట్ అనేది చేయట్లేదు. గ్యాస్ సంక్షోభం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఇంట్లో కూడా మనం చూసుకోవచ్చు ఖాళీ సిలిండర్లు అయితే దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. రంజాన్ పండుగ వేళ చాలా మంది ఈ గ్యాస్ లేక హైదరాబాద్ మహానగరంలో ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సంబంధించి బుకింగ్స్ చాలా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు కొరత ఎక్కువగా ఉంది, మరోవైపు పైనుంచి రాకపోవడంతో గ్యాస్ నిల్వలు తగ్గిపోవడంతో జనాలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రతి గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూడా జనాలంతా కూడా బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. గ్యాస్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. గ్యాస్ ఆఫీస్ దగ్గర కూడా తమ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలా మంది పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి గ్యాస్ ఆఫీస్ లోపలికి వెళ్లి కూడా ప్రయత్నం చేస్తాను. ప్రతినిత్యం హైదరాబాద్ మహానగరానికి 1,20,000 నుంచి 1,30,000 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. కానీ ఇప్పుడు పూర్తిగా స్టాక్ లేకపోవడంతో చాలా మంది కూడా ఇక్కడ ఏజెన్సీ దగ్గర బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. తమకు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు వస్తుందా అని తెలుసుకునేందుకు చాలా మంది క్యూ కట్టిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రతినిత్యం కూడా 3 నుంచి 4 లోడ్లు వచ్చేవి. ఇప్పుడు ఒక్కో ఏజెన్సీకి ఇప్పుడు కేవలం ఒక్క లోడు కూడా చాలా కష్టం మీద వస్తుంది అని చెప్పి ఇన్ఛార్జీలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద హైదరాబాద్లో గ్యాస్ సంక్షోభం అయితే తీవ్ర రూపం దాల్చుంది. ఇప్పటికే హోటల్స్తో పాటు వివిధ రంగాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఇటు గృహ వినియోగదారులు కూడా టెన్షన్ పడుతున్నారు. గతంలో గ్యాస్ ఇలా బుక్ చేసుకుంటే అలా ఇంటికి డెలివరీ వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బుక్ చేసిన తర్వాత ఎప్పుడొస్తుందో కూడా తెలియని పరిస్థితి. అయితే గృహ వినియోగదారులు టెన్షన్ పడాల్సిన పని లేదని, గ్యాస్ కొరత లేదని చెబుతున్నాయి ఏజెన్సీలు. కేవలం బుకింగ్స్ పెరగడం వల్లనే ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని, ప్రస్తుతానికి గృహ వినియోగదారులకు సరఫరా చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సామాన్యుడిపై కూడా ఆ ప్రభావం పడుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు గ్యాస్ వినియోగదారులకు సంబంధించి ప్రతినిత్యం కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి. గతంలో ఈరోజు గ్యాస్ బుక్ చేసుకుంటే రేపు ఉదయమే గ్యాస్ సిలిండర్ ఇంటికి చేరుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంత లేట్ అవుతుంది, ఎందుకోసం లేట్ అవుతుంది అన్న వివరాలు గ్యాస్ ఏజెన్సీ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో ఈరోజు గ్యాస్ బుక్ చేసుకుంటే రేపు ఉదయమే గ్యాస్ వచ్చేది, కానీ ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సార్, ఇప్పుడు కొద్దిగా ఆ ప్రభావం వల్ల మాకు కొంచెం ఏజెన్సీ వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. అప్పుడు గ్యాస్ ఈరోజు బుక్ చేస్తే నెక్స్ట్ డేనే మేము సప్లై చేసేవాళ్ళము. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అంటే ప్రాధాన్యత ముందు బుక్ చేసే వాళ్ళకు ముందు పంపడం అలా జరుగుతుంది. పబ్లిక్ ఆందోళన పడిన అవసరం లేదు. జస్ట్ అప్పుడు 2 డేస్ ఇప్పుడు 3 డేస్ పడుతుంది.
అంతే 2 days డిఫరెన్స్ అవుతుంది. గ్యాస్ లేదని కొంత హడావుడి అయిపోతున్నారు. అట్లాంటిది ఏం జరగదు. దాన్ని బట్టి మేము పంపిస్తాం. మాకు ఎట్లా వస్తుందో దాన్ని బట్టి మేము పంపించగలుగుతున్నాం గ్యాస్ అంతే. సార్ హోటళ్లకు సంబంధించి కమర్షియల్ సిలిండర్లు ఆపివేశారా? పరిస్థితి వాస్తవమేనా? బయట ప్రచారం జరుగుతుంది, హోటల్స్ అన్నీ కూడా ఆపివేశారు సిలిండర్లు అంటున్నారు, వాస్తవమేనా? సార్ ఇప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఉంటాయి అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిసైడ్ చేసే కదా, మేము చేసింది కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసి ఫస్ట్ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? హాస్పిటల్స్, చిన్న చిన్న హాస్టల్స్, వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాన్ని బట్టి అన్ని సప్లై అవుతుంది, పెద్ద ఆందోళన అవసరం లేదు. కొంచెం 2 days 3 days లేట్ అవుతుంది తప్ప కంపల్సరీ గ్యాస్ వస్తుంది, దానితో టెన్షన్ పడే అవసరం లేదు. ఏజెన్సీకి రోజు ఎన్ని లోడ్ల సిలిండర్లు వస్తాయి, ఇప్పుడు ఎంత వస్తుంది? సేమ్ సార్, మాకు డైలీ 2 loads వస్తాయి. మాకు ఇక్కడ డైలీ 1800 సప్లై బట్టి బుకింగ్ బట్టి మేము సప్లై చేయగలుగుతాం. ఇప్పుడు మాకు బుకింగ్ కూడా పెరిగిపోతుంది. అంటే పబ్లిక్ ఏంటి టీవీ అక్కడ చూస్తున్నారు, ఛానల్స్లో చూస్తున్నారు, అయ్యో ఏమవుతుందో అని బుకింగ్ కూడా ఎక్కువ చేయగలుగుతున్నారు. ఇప్పుడు బుకింగ్ కూడా పెరిగిపోతుంది. అంటే వాళ్ళకి ఇంకా రాదేమో గ్యాస్, ఏమవుతుందో టెన్షన్ తోటి బుకింగ్ కూడా పెరిగిపోతుంది. మాకు ఆ 2 days ఆ బుకింగ్ కూడా ద్వారా 2 days లేట్ అయిపోతుంది అంతే. అంటే సరఫరాలో లోపం లేదు, కేవలం బుకింగ్స్ పెరగడం వల్లనే ఈ ఇబ్బంది ఎదురవుతుందంటారా? బుకింగ్ పెరగడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు నార్మల్గా టెన్షన్ పడే వాళ్ళు కాదు, నార్మల్గా ఈ రోజు బుక్ చేస్తే రేపు సప్లై చేసేవాళ్ళం. ఈ ప్రచారం వల్ల కూడా కొంచెం పబ్లిక్ ఆందోళన పడుతున్నారు, అయ్యో ఏమవుతుందో గ్యాస్ ఇంకా రాదేమో, బుక్ చేస్తే ముందే చేసుకుందాం, అందరూ అడవుడే అయిపోతుంది, బుకింగ్ కూడా పెరిగిపోతుంది. మొదటగా గృహ వినియోగదారునికి, ఆ తర్వాత ఆసుపత్రులకు ఈ విధంగా ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నామని చెప్పి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతినిత్యం 2,30,000 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. అందులో హైదరాబాద్కు మాత్రమే 50% పైగా హైదరాబాద్కు గ్యాస్ సిలిండర్లు అవసరమైన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, గృహ వినియోగదారులకు సంబంధించి హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా 90,000 సిలిండర్లు ప్రతినిత్యము అవసరమవుతాయని చెప్పి పౌర సరఫరాల అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు మొత్తం మీద చూసుకోవచ్చు, గ్యాస్ నిల్వలున్నాయి, కానీ ఈ బుకింగ్స్ పెరగడంతో కొంత జాప్యం జరుగుతుంది అంతే తప్ప పెద్ద గృహ వినియోగదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి ఏజెన్సీ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.